ఫ్రెండ్స్, నేను ఎర్రగా ఉపయోగించిన దాన్ని అయితే రెయ్యి అంటారు. కొన్ని చనిపోయిన రొయ్యలు కూడా ఉన్నావు, కానీ నేను కుట్టింది అయితే ప్రాణంతో రెయ్యి. ఆ రెయ్యిని అయితే ఏ విధంగా గ్యాల ముళ్ళు గుస్తున్నారు ఒకసారి చూడండి. దానికైతే వెనక భాగంలోనే మనం గ్యాల ముళ్ళు గుచ్చాలి, అప్పుడే ప్రాణంతో ఉంటుంది. ఒకసారి ఎలాగ ఈత కొడుతున్న సముద్రాన్ని నేను చూపిస్తాను, ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది. చూసారు కదా అవి ఎలాగా ఈత కొడుతుందో. 2 రొయ్యలు అయితే నేను కుట్టుకుని 2 గ్యాల ముళ్ళకి తాడైతే వేస్తాను. ఏం చెప్పాడుతో చూద్దాం. మరి ఈ వీడియో అయితే నాశ దగ్గర చూడండి, సెంటర్స్కి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు చేపలు పడుతున్నాం చాలా ఎక్కువగానే. చేపలు అయితే కొన్ని తీసాం, మనం డోర్లో పెట్టేసుకున్నాము. బోట్లోనే అయితే డోర్ అంటే కదా, డోర్లో మనం పెట్టాము ఆ చేపలు అయితే. ఆ చేపనైతే తలంబార్ అంటారు. ఆ చేప ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి, చాలా అందంగా అయితే ఉంది. దానికి ఎంట్రుకలు కూడా చాలా పెద్దవి ఆ చేపకి అయితే. అదైతే సందలాగా ఉంది, కానీ సందవ అయితే కాదు. ఓకే, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.